హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే రెసిపీ అండి. ఎప్పుడు మనము సగ్గుబియ్యం, అటుకులతో ఇడ్లీ, దోస, స్నాక్స్ చేస్తుంటాం గదండీ! అలా చేయకుండా సమ్మర్‌లో ఎక్కువగా చాలా రకాల వడియాలు చేసుకుంటారు. అలా కాకుండా ఒక్కసారి ఇలా వేడి నీళ్ళు వేయకుండా, స్టవ్ వెలిగించకుండా సింపుల్‌గా చేసుకునే వడియాలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎండ అవసరం కూడా ఉండదు. ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈజీగా సింపుల్‌గా వడియాలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలండి. ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నానండి. లావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. సన్నగా ఉన్న సగ్గుబియ్యం తీసుకోవద్దండి. ఏ గ్లాస్‌తో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్‌తో 2 గ్లాసుల అటుకులు తీసుకోవాలి. అటుకులు కూడా మనం లావుగా ఉన్న అటుకులను తీసుకోవాలి. పల్చటి అటుకులు తీసుకోవద్దండి. ముద్ద ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 2 గ్లాసుల అటుకులు తీసుకున్నాను. ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకుంటే 2 గ్లాసుల అటుకులు తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇలా అటుకులు తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత సగ్గుబియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత అటుకుల్లో మనం ఇలా ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ వేసే అవసరం లేదండి. కాస్త మనము ఒక హాఫ్ గ్లాస్ అంతా వేసుకోవాలి. చిన్న గ్లాస్ అయితే ఒక గ్లాస్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మనము ఇలా ప్రెస్ చేసి మనము 1 గంట నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. దీనికి ఎండ కూడా అవసరం లేదండి. ఇంట్లోనే ఫ్యాన్ గాలికి మనం ఈజీగా వడియాలు చేసుకోవచ్చండి. వడియాలు చేయరాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించే అవసరం లేదు, వేడి నీళ్ళు వేసే అవసరం కూడా ఉండదండి. సేమ్ వీడియోలో నేను ఎలా చేస్తున్నానో సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మూత పెట్టేసి 1 గంట నానబెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. సగ్గు బియ్యం ఇంకా అటుకులు కూడా 2 బాగా నానాయండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. చూడండి సగ్గు బియ్యం ఎంత మెత్తగా నానిందో చూడండి. ఇలా బాగా నానాయండి. అటుకులు అయితే ఇంకా తొందరగానే నానిపోతాయి మనకు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని సగం అటుకులు, సగం సగ్గుబియ్యం 2 కలిపి వేసుకోవాలండి. సగం సగం వేసుకొని మరీ వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి. బ్యాటర్ అనేది పల్చకైతే మనకు వడియాలు వేయడానికి కష్టం అనిపిస్తుందండి. చాలా తక్కువ వాటర్ వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. వడియాల పిండి ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనము ఇది సగం అది సగం వేసుకొని చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి ఇక్కడ నేను గిన్నెలో తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. వడియాల్లో కాస్త తక్కువనే వేసుకోవాలండి. ఎండిన తర్వాత మనకు ఉప్పు అనేది ఎక్కువగా అనిపిస్తుంది, అందుకే కాస్త తక్కువనే వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి. నువ్వుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి దీంట్లో అయితే. ఇక్కడ నేను జీలకర్ర వేసుకోవట్లేదండి. జీలకర్ర వేసుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మల్లెపూలాగా తెల్లగా వస్తాయండి ఈ వడియాలు అయితే. మనం ఇలా జీలకర్ర వేయకుండా చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు నువ్వులు కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మనకు పునుగుల పిండి ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉండాలండి. అప్పుడు మనకు వడియాలు అనేవి చక్కగా వస్తాయి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇలా ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ కవర్ తీసుకున్నానండి. మీరు పాల ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పైపింగ్ బ్యాగ్ తీసుకున్నానండి. ఇలా పైపింగ్ బ్యాగ్ని మనం ఇలా గ్లాస్లో పెట్టుకొని పిండి దీంట్లో వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. వడియాలనే కానీ పిల్లలు కూడా చాలా సింపుల్గా చేసుకునే మెథడ్ అండి. ఇప్పుడు ఇలా మనం పిండి వేసుకోవాలి. ఇలా పైపింగ్ బ్యాగ్లో పిండి వేసుకొని మనము ఫ్యాన్ కింద వేసుకోవచ్చండి. నైట్ వేసుకున్నామంటే మనము ఒక మార్నింగ్ వరకు బాగా ఎండిపోతాయండి. ఇవి అయితే ఎండ కూడా అవసరం లేదు. ఇక్కడ మనం కట్ చేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా వేసుకోవాలి మనము వడియాలైతే. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత నేను కవర్ మీద వేసుకుంటున్నానండి. నేనైతే ఫ్యాన్ గాలికి వేసుకుంటున్నాను. నైట్ వేసుకున్నామంటే మార్నింగ్ వరకు ఎండిపోతాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వేడి కూడా ఉండదండి. అందుకే మనం వేడి నీళ్ళు కూడా వేస్తలేరు దీంట్లో. ఇంకా స్టవ్ కూడా వెలిగించే అవసరం లేదు. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో మనం ఈజీగా చేసుకోవచ్చు అండి వడియాలైతే. ఇలా చేసుకున్న వడియాలను మనం సంవత్సరం పాటు
స్టోర్ చేసుకొని కమ్మగా తినేయచ్చండి. ఇలా మొత్తం నేను కవర్ మీద వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇక నేను వడియాలు మొత్తం వేసుకున్నానండి. మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఎండిపోయినాయో, చాలా బాగా ఎండిపోయాయండి. కవర్ నుంచి కూడా ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇక్కడ నేను అన్ని వడియాలను ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మీకు ఫ్రై చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ వడియాలు సింపుల్ మెథడ్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ చూడండి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే మనకు మల్లెపూ లాంటి తెల్లని వడియాలు రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఇలా ఆయిల్ బాగా వేడిన తర్వాత వడియాలు వేసుకొని మనం ఇలా జాలి గరిటెలో తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఫ్రై చేసుకొని మనము పప్పుతో నంచుకో తిన్నా, సాంబార్తో నంచుకో తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇలా మనం సగ్గు బియ్యం అటుకులు వేసి చేస్తాం కాబట్టి దీని రుచి చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా మనం బియ్యంతో చేసుకున్న వాటి కంటే కూడా ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. టేస్ట్ కూడా భలే ఉంటాయండి. ఇదే విధంగా 1 బై 1 వేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా మనము ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ మనము సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఎండలో ఒకరోజు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. సింపుల్ ప్రాసెస్ అండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.